నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. సహస్ర కేసు ఎట్టకేళ్లకి పోలీసులు సాధించినట్టుగా మనకు తెలుస్తుంది. పక్కింటి అబ్బాయి తనని మర్డర్ చేసినట్టుగా 10 రోజుల అబ్బాయి మర్డర్ చేసినట్టు తెలుస్తుంది. సో ఒకసారి ఇంటి ఓనర్తో మాట్లాడే ప్రయత్నం, ఒకసారి సహస్ర ఇంటి ఓనర్తో మాట్లాడే ప్రయత్నం. అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, ఏంటి, అసలు ఎప్పుడైనా వచ్చాడు ఇంటి వరకు, ఎలా ఉంటాడో అడిగే ప్రయత్నం ఒకసారి. అమ్మ నమస్తే. అమ్మ ఈ కేసు ఎలా బయటకు వచ్చింది, అసలు పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు, ఏమన్నా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఆడుకోవడం కానీ అమ్మాయితో మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? ఇప్పుడు మీరు చూసారా? నేను చూడలేను. వస్తాడు అనగా ఇప్పుడు తెలిసింది. గోడ దుంకి వస్తాడంట. అమ్మాయి బర్త్డేకి కానీ బాబు బర్త్డేకి కానీ వస్తాడంట. మా మన్మరాన్ని ఇప్పుడు చెప్పారు. వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారంట. బాబు వస్తాడంట, 2 పాపలు వస్తారంట. బర్త్డేకి వస్తారంట. ఎన్ని బర్త్డేలకు వచ్చిరో తెలియదు. బర్త్డేకి వస్తారంట. అక్కడికి వెళ్ళి వస్తారంట, అక్కడికి వెళ్ళి పోతారంట. మరి ఆడపిల్లలు ఇక్కడికి వెళ్ళి పోతారో ఎక్కడికి వెళ్ళి పోతారో తెలియదు. వస్తారంట, గల్లీలో ఆడుకుంటారు పిల్లలందరు. వాళ్ళ తమ్ముడు చనిపోయిన వాళ్ళ శాస్త్రి వాళ్ళ తమ్ముడు గల్లీలో ఆడుకుంటారు. ఆ అబ్బాయితో కూడా ఈ అబ్బాయి ఆడుకుంటాడు. చేసిన అబ్బాయి కూడా ఆడుకుంటాడు. అందరూ 15 మంది పిల్లల దాకా ఆడుకుంటారు. మగ పిల్లలు అందరూ వాళ్ళు ఎంబడి వీళ్ళు ఎప్పుడన్నా ఆడపిల్లల సైకిల్ తొక్కుకోవడానికి వాళ్ళు అది ఆడుకుంటారు కదా అని ఈ అమ్మాయి మా చిన్న మన్మరాలు సైకిల్ మీద ఆడుకుంటా ఉంటారు. నేనే బెదిరిస్తా వాడిని, అరే నువ్వు ఉంటే అక్కడ నుండి రా, ఊకే గేటు తీస్తావు, వస్తావు, పోతావు, పెట్టవు, తమ్ముడు పోతాడు రా అని నేనే తిడుతుంటా. అతను బిల్డింగ్ లకు వచ్చేది మాత్రం నేను చూడలే అంటున్నారు. ఈ రోజు అంటున్నారు దుంకుతాడు, ఇతను దుంకుతాడు, అవతలు దుంకుతాడు అని చెప్తున్నారు. అది ఎవరి పేరెంట్స్? ఇక అబ్బాయి తల్లిదండ్రుల గురించి మనకు తెలియదు. అంతే, వాళ్ళ గురించి మాకు తెలియదు. బయటనే ఆడుకునేటప్పుడే ఆయా ఆంటీ అంటారు. ఆ అబ్బాయి అయితే నన్ను పలకరియాడు అంతే. ఓనర్ కొడుకే చేశాడు. ఓనర్ కొడుకు మీదనే ఉంది. ఓనర్ కొడుకే చేశారు. ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఏంటిది? పొద్దున పోవాలంటే కూడా భయపడుకుంటూ వెళ్ళాడు జాబ్కు పోయేటప్పుడు. మరి మా అబ్బాయి సరిగ్గా మాట్లాడాడు, ఎక్కువ ఎవరితో మాట్లాడాడు. మా ఆయన కూడా సైలెంట్గా ఉంటాడు. అందరితో నమస్తే అంటే నమస్తే, ఆయ అంటే ఆయ అంటాడు. అట్లనే ఉంటారు. అంతేగాని ఇంకంతకంటే మించి లేవు. ఒక కొట్లాటలు లేవు, ఏమీ లేవు. చేయలేరు. చచ్చిపోయే రోజు మా కోడలకు చేశారు. అది శాసన ఏ టిఫిన్ ఇయ్యలేదంటారా, నువ్వు చూడు అని అంటే నేను లేను, హాస్పిటల్ ఉన్నా అని చెప్పింది ఆమె. అంతే. నేను ఎప్పుడు చూడలేనా? అతను ఆ లక్క చెల్లెళ్ళు ఎవరు మా బిల్డింగ్లకు రాగా నేను చూడలేను. నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటేను మా డాడీ వాళ్ళ కాంపౌండ్ లో ఓన్లీ లేడీస్ మాత్రమే ఆడుకునే వాళ్ళు. ఇంటి బయటనే జెంట్స్ ఎవరు వచ్చినా ఇంటి బయటనే ఆడతారు. లోపలికి మాత్రం అలో లేదు. అలో చేసినా కానీ మా వదినే తిట్టి పంపించేది. అసలు లోపలికి అలోనే లేదు. అబ్బాయి నేను చూడలేదు కూడా, ఎప్పుడు చూడలేదు నేను. ఫస్ట్ టైం ఇప్పుడైతే టీవీలో చూడడమే, అది కూడా బ్లర్ గానే వస్తుంది. తెలియదు నాకు అబ్బాయి గురించి. అయితే బానే ఉంటారు వాళ్ళు. ఓనర్స్ రిలేటివ్సే అవుతారు మాకు. మా అమ్మ వాళ్ళే అవుతారు. వాళ్ళు బానే ఉంటారు, అందరూ మంచిగానే ఉంటారు. డాడీ వాళ్ళతోటి డైలీ మాట్లాడతారు, మంచిగానే ఉంటారు అందరూ. అదే సోషల్ మీడియాకి అదే చెప్తున్నాను. వాళ్ళు నిజాలు తెలుసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పాలి ప్రజలకు. ఇలా అబద్ధాలు చెప్తేను సెన్సిటివ్ పర్సన్స్ అయితేను అక్కడనే కుప్ప కూలిపోతారు. మా ఇంట్లో మేము అందరం ఉన్నాం కాబట్టి ధైర్యం చెప్పాం. వేరే వాళ్ళ ఇంట్లో అయితేను అసలు సోషల్ మీడియా చాలా తప్పు. సోషల్ మీడియాది కూడా వాళ్ళు ఎవరైనా కానీ, పేరెంట్స్ అయినా కానీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. వాళ్ళు కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంది అని. చనిపోయింది మైనర్ పాపనే, చనిపోయినది మైనర్ బాలికనే, చంపింది మైనర్ బాబే. ఇప్పుడు అస్సలు ఊహించలేదు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురుగాలే.
అందుకని ఎవరి ఇంట్లో సీసీ కెమెరాస్ లేవు ఎప్పటి నుంచి అయినా కానీ. అందుకే నేను ఈ రోజులు పట్టింది క్లూస్ కూడా దొరకనీకే. అసలు ఇన్సిడెంట్ జరిగిందే లేదు ఈ ఏరియాలో ఫస్ట్ టైం. చాలా అందరు బెదిరిపోయారు, పక్క చుట్టుపక్కల అందరూ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సీసీటీవీ బుక్ చేసేసుకున్నారు, అందరు పెట్టేసుకున్నారు. ఈ భయంతో చాలా భయపడి జరిగిన తర్వాత అసలు ఇలా జరిగి అంటే ఈ పేరు ఈ అబ్బాయి పేరు వచ్చింది ఇంటి పక్కన గమనించారు అనుకున్నారు, అసలు ఊహించారా? లేదు, ఇదైతే చాలా ట్విస్ట్, చాలా పెద్ద ట్విస్ట్. అసలు ఊహించలేదు, ఏం లేదు. అంటే అబ్బాయి గతంలో అమ్మాయితో ఫ్రెండ్స్ గా మాట్లాడుకోవడం కానీ చిన్నపిల్లగాడితో అల్పలగాడితో ఆడుకోవడం చెప్తున్నారు. చెప్తున్నారు, నాకు కూడా తెలీదు. ఆ పాప బర్త్డేకి కూడా వచ్చాడంట, ఫొటోస్ షేర్ అయినాయి కదా, బర్త్డేస్ కూడా పిలిచారంట, వచ్చారంట. మళ్ళీ ఇటు నుంచి వచ్చాడు, మళ్ళీ ఆ ఇన్సిడెంట్ చేసినట్టుగా వచ్చాడు, దుంకి వచ్చాడు, అది కూడా తెలీదు. కానీ మర్డర్ అయిన తర్వాత శాస్త్ర తల్లిదండ్రులు మీతో మాట్లాడేమన్నా జరిగిందా మధ్యలో ఎప్పుడైనా? ఈ మర్డర్ అయిన తర్వాత సోమవారం నుంచి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మా ఫాదర్ కి బ్రదర్ కి కాల్ చేస్తారేమో, మాట్లాడుతున్నారేమో, మాకైతే ఆ విషయం తెలియదు. ఓకే.